సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్న ఈ జీవితంలో నాకెందుకు వచ్చి పడింది ఈ సమస్య అని ఒకవేళ ఇటువంటి ప్రశ్న నీ మనసుని పట్టి పీడిస్తుంటే, హృదయం పిండేసినట్టుగా ఉంటే, ఈ సందర్భంలో ఏ విధంగా మనకున్న సమయాన్ని వెచ్చిస్తే అత్యధికమైన విజయాన్ని స్వతంత్రించుకోగలవు అనే విషయాన్ని సూటిగా తేటగా స్పష్టంగా నీ మనసులో నాటాలని ఈ వీడియో చేస్తుంది. ఈ సృష్టి మొత్తంలో ఏ ప్రాణి కూడా తన జీవితంలో అనగా తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఈ మాట నా చెవిన పడకూడదని కోరుకుంటుంది. అదేంటంటే సమస్య. ఏ తల్లిదండ్రి కూడా తమ బిడ్డలు సమస్యలు అనుభవిస్తూ బాధలు పడుతూ దిగులు పడుతూ కృంగిపోతూ నిరుత్సాహానికి లోనవుతూ వేదన చెందుతూ సమయమంతా అసంతృప్తిగా ఉంటే ఎవరు ఇష్టపడరు. తమ కళ్ళ ఎదుట పచ్చగా ఒలివ మొక్కల్లాగా ఎదగాలనే ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆశ. పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా అదే మాట చెప్తుంది, మీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్లే ఎదుగుతారని. ఒలివ మొక్క ఒకసారి నాటితే మనం దాన్ని నరికివేస్తే తప్ప దానికి చావు లేదు. అట్లనే దేవుడు సృష్టించినటువంటి ఈ జీవితం కూడా యుగయుగాలు ఉంటుంది. అనగా మన ఆత్మ అంతం లేదు, ఏ కాలం దాన్ని హరించలేదు. మరి అటువంటప్పుడు మన జీవితంలో ప్రశాంతతని ఇవ్వాల్సినటువంటి దేవుడు సమస్యలు ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు? దీని సూటైన జవాబు ఏంటంటే, చిన్న బిడ్డ కాళ్ళు కందిపోతాయని తల్లిదండ్రులు ఒక బిడ్డని ఎంతకాలం ఎత్తుకోగలరు? ఒక వయసు వచ్చినంత వరకు మాత్రమే. జీవితకాలం ఎత్తుకొని మోయలేరు కదా. నడక నేర్పుతాం, బుడి అడుగులు వేసుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ. ఈ ప్రక్రియలో ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కాళ్ళకి గాయాలు చేసుకుంటూ బిడ్డ కొంత బాధని అనుభవిస్తున్నా చూస్తూ కూడా ఏమీ చేయలేక కాదు, ఏమి చేయకూడదు కనుక మనసును అదుపులో పెట్టుకుంటారు తల్లిదండ్రులు. కారణం, ఆ బిడ్డ తమ కళ్ళ ఎదుటే తన కాళ్ళ మీద నిలబడి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని. మానవుడికే ఇంత జ్ఞానం, ఇంత హుందాగా కొన్ని విషయాల్లో ప్రవర్తించవలసి వస్తే మరి మనం చేసిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? ఈ సందర్భంలో నేను చేయాల్సింది మనసు నిలుపుకోవటం. పరిస్థితులు వ్యతిరేకంగా మన జీవితంలో తలెత్తుతున్నప్పుడు మనసు నిలుపుకోగలిగితే మన జీవితంలో విజయం మన సొంతం అవుతుంది. సాధారణంగా శ్రమ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనిషి యొక్క మనసు వాటి వైపు చూస్తూ, ఇప్పుడే ఇలాంటి పరిస్థితి నా స్థితి ఇంత దిగజారిపోయింది, ఇంకా అది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో, రేపేమవుతుందో అనే మీమాంసలో దిగులు చెందుతూ ఇప్పుడున్న సమయం అంతా ఆ భయాందోళనకు గురైపోతూ గడుపుతూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చి నిన్ను ఈడ్చుకెళ్ళక ముందే, నిన్ను భయపెట్టి భయం నిన్ను నీ ఆధీనంలో నీ మనసు లేకుండా దాని వెంట ఎక్కడికెక్కడికో ఊహల్లోకో తీసుకెళ్ళక ముందే, నీ కళ్ళల్లో కన్నీళ్ళు తీసుకురాకముందే దుఃఖించి శరీరంలో అవయవాలు వ్యాధికి లోనవక ముందే. అవును, కొంతమంది సమస్య వస్తే ఆలోచించి ఆ దిగులు చెంది మరణిస్తారు కూడా. దొంగ దోచుకోవటానికి, నాశనం చేయడానికి వస్తాడు. సమస్యలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటున్న వాక్యం చెప్పట్లా, వస్తాయి. కానీ వాటన్నిటిలో వచ్చి దేవుడు నీకు మంచి బంగారు బాటను వేస్తాడు. అందుకే దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న ఒక విశ్వాసం మాట్లాడుతున్నారు,
సమస్యలు మారు రూపంలో వచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలని. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు జీవితంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. 3 దేశాల వాళ్ళు తన మీదకి దండయాత్ర చేసి తనని ఇబ్బందికి గురి చేసినప్పుడు మనసును నిలుపుకున్నాడు. భయం వచ్చింది, అయినా మనసును దేవుడికి నిలుపుకున్నాడు. రాజ్యం అంతటికి ఒక ప్రకటన, ఇప్పటి వరకు మీరు చేయాలనుకున్న పనులు, మీరు నిశ్చయించుకున్న పనులు నిజమైన పనులు కాదు, కానీ మీరు అందరూ చేయాల్సిన పని అవుతుంది, ఉపవాసం ఉండాలని. మనసు నిలుపుకోబట్టే తను ఇతరులకు కూడా గైడెన్స్ ఇవ్వగలిగాడు. కొంతమంది సమస్య వస్తే వేరే వాళ్ళ గైడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ చేయటము, ఎవరో ఒకళ్ళ కౌన్సిలింగ్ కోసమో, ఎవరో ఒకరి ఆదరణ కోసమో కనిపెడుతూ ఉంటారు. కానీ తమ మనసును తామే కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు శ్రమలో ఉన్నా కూడా, బాధలో ఉంటున్నా కూడా, ఇంకొకరు బాధలో ఉంటే వాళ్ళని ఓదారుస్తారు. ఈ బాధల్లో వచ్చిన అనుభవాన్ని వాళ్ళతో పంచుకొని వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో ఆ పరిస్థితులు అనుమతించడానికి ఉద్దేశం కూడా అదే. బాధపడితే కానీ, ఆ పరిస్థితులను చెల్తేనే కానీ ఎదుటి వాళ్ళ యొక్క ఇబ్బంది ఏంటో మనకు అర్థం కాదు. ఒక దేశం, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఉంది, కోట్ల ఆస్తిపరుడు. తనకు ఉన్న 3 కుమారులకి ఒక పాట నేర్పాలనుకుంటున్నాడు. ఒక మంచి వయసు వచ్చి తన ఆస్తిని వాళ్ళని స్వాధీనం చేసే లోపల ఒక పేదవాడి యొక్క జీవితంలో అనుభవాలు చవి చూస్తుంటే, ఆ పేదవాడి బాధ అర్థం చేసుకుంటే, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలరు నా బిడ్డలని చక్కగా చదివించి ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వకుండా నా ఆస్తి మీకు అప్పచెప్పాలంటే 1 నెల దినాలు మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోయి కొంత మెయింటెనెన్స్కి చాలా తక్కువ అమౌంట్ ఇస్తాను, దాన్ని తీసుకొని మీరు సర్వైవ్ అయ్యి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. నేను ఇచ్చిన దానికి ఎక్కువ మీ అంతటి మీరు మీ కాళ్ళ మీద నిలదొక్కునే ఒక జాబ్ సంపాదించుకొని రావాలంటే, అట్లా 3 కుమారులు ఆయన ఇచ్చిన 500, 400 తీసుకొని చిన్నప్పటి నుంచి కారులు అద్దాల నుంచి ఈ లోకాన్ని చూసిన వాళ్ళే, కానీ భూమి మీద కాలు కందిపోవటం తెలియదు వాళ్ళకి. రెడ్ కార్పెట్స్ మీద నడిచిన వాళ్ళు. కానీ తండ్రి పెట్టే ఈ పరీక్షలో నెగ్గటానికి మంచి విదేశాల్లో చదువుకున్న అంత సుకుమారమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకొని ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ మూత్ర విసర్జనశాలలో కొంత డబ్బు ఇచ్చి అక్కడ స్నానాలు చేసి మధ్యాహ్నం పూట ఆ రోడ్డు మీద ఉండే బండ్ల దగ్గర ఆహారం తీసుకొని వేసుకున్న ఆ 1-2 జతలతోనే మార్చి బట్టలు వేసుకుంటూ ఆమెకున్న క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి మంచి జాబ్స్ చేసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చారు. అవును, కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి అనుభవిస్తున్న బాధ నీవు నేను అర్థం చేసుకోవాలంటే మనం కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తేనే వాళ్ళకి సహాయం చేయగలం. బాధ ఉన్న వ్యక్తికి కొన్ని సందర్భాల్లో ధనం ఇస్తే మనసుకు శాంతి రాదు. చక్కటి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వగలమంటే, మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులు వాళ్ళకి షేర్ చేసుకోగలిగితే ధైర్యం వస్తుంది. అదే సరైన పరిష్కారం. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉన్నాడు. యోసేపు జీవితాన్ని బైబిల్లో మనకు పరిచయం చేయకపోతే, యవ్వన కాలంలో దేవుడిని అనుసరించినప్పుడు, వెంబడిస్తున్నప్పుడు మనం కూడా కొన్ని బాధలు అనుభవిస్తే మరి ఎవరి దగ్గర నుంచి ఓదార్పు పొందేవాళ్ళం? యోబు గారి జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించి గ్రంథంలో రాయకపోతే మరి మనకి గైడెన్స్ ఎవరిచ్చేవాళ్ళు? సర్వం కోల్పోయిన దేవుడు ఉన్నాడనే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చేది? మన విశ్వాసం యాత్ర ముగిసిపోయేది కదా. నూనెలో వేసి కాలిపోలేదని చెప్పి పద్మాసు ద్వీపంలో ఒంటరివాడిగా యోహాను గారిని విడిచిపెట్టే సమస్యలకు దేవుడు అప్పచెప్పకపోతే పరలోకం గురించి అవగాహన నీకు నాకు ఎలా వచ్చేది? బైబిల్లో ఎలా చెప్పుకుంటే ఎన్నో. పౌలు గారి గురించి ఇంకేం మాట్లాడతాం? ఎన్నో సమస్యలు రాసుకుంటూ వచ్చి
వీటన్నిటిలో అత్యధిక వీధిని దేవుడు ఇచ్చాడన్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా నీ జీవితం నిరాశ నిస్పృహలకు ఎప్పుడు తావివ్వద్దు. సమస్యలు వస్తే అధిగమించి వెళ్ళాలి, కానీ మనం సొంత బలంతో శక్తితో మనకున్న జ్ఞానంతో అధిగమించాలని ప్రయత్నం చేస్తే వచ్చిన సమస్యలు గెలవంగానే దాని దగ్గర తలంచాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? దేవుడి వైపు చూడాలి. ఒంట నడవగలిగినంత నడిచి ఇక నేను బరువును మోయలేనప్పుడు మోకాళ్ళు వేసేది యజమానికి అర్థమవుతుంది ఇది మోయలేదని సూచన, సంకేతం ఇస్తుంది. బాడీ కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు టెంపరేచర్ రిలీజ్ చేసి లేకపోతే కాఫ్ని ఇప్పించి నాలో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం ప్రాబ్లం ఉంది, సరి చేసుకొని మనకి ఎట్లా సూచన ఇస్తుందో మనం కూడా మన జీవితంలో మన శక్తికి మించినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే దేవుడు చెప్పాలి. యెహోషాపాతు రాజు కూడా అంటున్నాడు, అయ్యా ఇది నా శక్తికి మించింది, నా శక్తి చాలదు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి. మనం ప్రయత్నం చేసి గెలవలేమని నిర్ణయంకి వచ్చిన దాకా కష్టపడకూడదు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలో పెట్టబడి అప్పుడు వచ్చింది దేవుడి దగ్గరికి. అంటే అప్పుడు నేర్చుకుంది ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనుషుల మీద ఆధారపడుతూ కూర్చున్నాడు 35 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర వ్యక్తి, ఒక్కళ్ళు కూడా సహాయం చేయాల. సమస్య వచ్చినప్పుడు దేవుడిని పక్కన పెట్టి మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కనుక నరులను నమ్ముకోవటం కంటే యెహోవాను నమ్ముకోవటం ఉత్తమం. మనసును నిలబెట్టుకోవాలి. సాధారణంగా ఈ లోకంలో ఎవరన్నా చిన్న వయసులో భర్తను కోల్పోయినప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, అమ్మా నీకు బిడ్డ ఉన్నాడు, మరి ఆ బిడ్డ భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే నువ్వు మనసుని రాయి చేసుకోవాలమ్మా అని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, అలా నిలదొక్కున్న వాళ్లే మంచి భవిష్యత్తుని తమ నమ్ముకున్న బిడ్డలకి ఇవ్వగలరు. లేని వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం, ఊరుగాని ఊరు వెళ్ళిపోయి లాడ్జీల్లో ఆత్మహత్యలు చేసుకొని చిన్న ఇబ్బందే, ఆర్థిక ఇబ్బందనో, కొంతమంది చదువుకొని జాబు రాలేదనో, కొంతమంది వాళ్ళు అనుకున్న గురువు ఏదో సాధించలేకపోయామనో, కొంతమంది వాళ్ళని ఎవరో ఏదో అవహేళన చేస్తున్నారనో, కొంతమంది బాగున్నా కూడా ఇంకొకరిలాగా మా జీవితం లేదనో, ఇంకెంతకని ఎదురు చూడాలనో, ఇట్లా ఎన్నో ప్రశ్నలు వాళ్ళని వేధిస్తుంటే క్షణికావేశంలో వాళ్ళ జీవితాన్ని ముగించుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం మనసును నిలబెట్టుకోవడం వాళ్ళ చేత కాదు. మనసును నిలబెట్టుకుంటే ధైర్యం ఎట్లా? వినటం వల్ల విశ్వాసం, వినటం నా మాట వల్ల అన్నాడు. అంటే సమస్య వచ్చిన వెంటనే ఆ సమస్యల గురించి ఆలోచించడానికి, ఎట్లా దీన్ని పరిష్కరించాలని ఆలోచించడానికంటే ముందు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే ఏదో ఒక వాక్యం మనకు నెమ్మదిని ధైర్యాన్ని ప్రసాదించగలదు. భక్తుల జీవితం నెమరు వేసుకుంటే మనకు ధైర్యం రాగలదు. గతంలో దేవుడు చేసిన మేళ్లు, ఆ సమస్యలు ఎలా మనకి తోడుకున్నాడో అర్థం చేసుకుంటే ధైర్యం వస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని తలపోసుకుంటే మనకు ధైర్యం వచ్చింది. ఆ విశ్వాసంతో మనం దేవుడి వైపు చూస్తూ ముందున్న సమయాన్ని దేవుడు ఇంకా మన జీవితాన్ని కలుగు చేసుకుముందే స్తుతిస్తూ గాన గడపగలిగితే అద్భుతాలు మన సొంతం చేసుకుంటాం. ఇదిగో యెహోషాపాతు ఆ రాజ్యం మొత్తం మనసు నిలుపుకొని సమస్య వైపు కాకుండా దేవుడు వైపు చూసినప్పుడు శత్రువులు వాళ్ళే సంహరించుకునేలాగా దేవుడు చేసి వాళ్ళు విడిచిపెట్టిన వస్తువులు, బంగారం, వస్త్రాలు ఇవన్నీ ఏరుకోవటానికి 3 దినాలు పట్టేంతగా ఆశీర్వాదంతో నింపాడు. యెహోషాపాతు ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదేమో, నా సమస్య వచ్చింది దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నాడు. కానీ మరి ఈ సమస్య కాలం అంతా పురోగతి సాధించడానికి వెచ్చించిన సమయం మరి ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళటానికి గడిపాడు. కాబట్టి మరి జీవితంలో ముందు కొనసాగటానికి కావాల్సినటువంటి ఆస్తి, కావాల్సినటువంటి వస్తువులు మన దగ్గర మరి కొంత కోల్పోయారు కదా, కొంత కరువు వచ్చింది కదా. అందుకే దేవుడు బంగారాన్ని, వెలగలిగినటువంటి వాటిని కష్టపడకుండానే సమస్యల్లో అప్పచెప్పగలిగారు. కనుక నీ జీవితం కూడా, లోకంలో కూడా దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించాలి అంటే
సమస్యలు రావాలా వద్దా? అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలమా? అది ఎంత కష్టమో. ఒక చిన్న బకెట్లో సముద్రం నీళ్లు తోడి భూమి మీద పోసి సముద్రం ఎండిపోయేలా చేయాలంటే ఎంత కష్టమో, సమస్యలు రాకుండా ఆపటం కూడా అంతే కష్టం. కానీ మనసు నిలుపుకొని దేవుడు వైపు చూస్తూ ఉపవాసాన్ని ఆచరించి ఆయన కనికరం కోరుకుంటే అద్భుతాన్ని నీ జీవితంలో నా జీవితంలో చూస్తాం. ఈ విషయం దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టే మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తూ ఉంటారు, సమస్యలు అనుమతిస్తూ ఉంటారు. నీవు నేను స్తుతిస్తూ ముందుకు కొనసాగిపోతే మనం దీవించబడతాం, ఇతరులకు కూడా దీవెనకరంగా మన జీవితం మార్చబడుతుంది. కనుక కృంగిపోవటం మానుకో, వేదనకి ఫుల్ స్టాప్ పెట్టు, విశ్వాసానికి కర్తదాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. శిలువలో తన శ్రమల గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసయ్య కూడా కొంచెం ఇబ్బంది గురైనట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటాడు ఆయన, నీకు సమస్తం సాధ్యమే తండ్రి, కానీ నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. ఇది నీవు నేను చెప్పాల్సినది. నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి మన జీవితంలో ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులను చల్లాలో ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది. కనుక ఆ జ్ఞాన హృదయం మనకు దయచేయమని, మన నోటి మాట మన హృదయదానం దేవుడికి అంగీకారంగా వచ్చమని, అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన దేవుడికి జీవితం అప్పచెప్పుకుంటే ఎంత కృపాక్షేమాలు అనిపించగలం. అందుకే 23 కీర్తనలో దావీదు గారు అంటాడు, నా జీవితకాలం అంతా కృపాక్షేమాలు నా వెంటకు వచ్చింది. అవును, ఇది మొదలుకొని దేవుడిని ఆశీర్వదించును గాక. నీ ఆలోచన విధానంలో మార్పు వచ్చే కొలది దేవుడు ఆశీర్వాదం అనుభవిస్తావు. అట్టి కృప దేవుడి నీకు నాకు దయచేయను గాక. ఆమేన్.